నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత కరెంటు విషయంలో స్పందించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు విజయసాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గందె చంద్రకాంతులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుంటే ఆయన మాటలు రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలు అందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ మహేష్, బండి శివరాం రెడ్డి, కంసాన్పల్లి సర్పంచ్ గురునాథ్ గౌడ్, యూత్ నాయకులు శ్రీపాద్, డిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏపూరి రాములు, రామ్రెడ్డి, సరాఫ్, నాగరాజు, బుల్లెట్ రాజు తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా రాజకీయంగా పబ్బం కట్టుకోవాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కుయక్కులు చేస్తుందో వైపేమో రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇయ్యరాదంటాడు, మరొక వైపు వెంకటరెడ్డి ఆయనకు సంబంధం లేదు. నిజంగా సిగ్గుచేటటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా చెప్పాలి. కరెంట్ ఇస్తే 1 ఎకరా పారుతుందని అన్నాడు. మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు సరిపోతుందని అన్నాడు. అది కాకుండా ఆయన పెన్షన్ అంటాడు. వాళ్ళ పార్టీ నుంచి రైతు బంధు ఎక్క ఇస్తామంటారు. ఎన్ని చూట మాట్లాడతారయ్యా, అన్ని చూట మాట్లాడి ఏదో ఒక విధంగా అధికారం రావాలని చెప్పి చూట మాట్లాడితే చాలా రోజులు నడవదని ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మేటాక లేరు. ఇప్పటికైనా మంచి తెలివితోనే మాట్లాడండి. రైతులను అవమానపరిస్తే రైతులు ఊరుకుంటలేరు. రైతులు అనుకుంటే తొక్కితే మీరు పాతాళం పోతారని చెప్పి ఈ సభా వేదిక నుంచి కోరుకుంటున్నా. ఇంతవరకు రైతులకు ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరు రైతుల గురించి పట్టించుకునే నాదులు లేకుండే ఈరోజు కేసీఆర్ గారు రైతులకు ఎన్నో ఉచితంగా అందిస్తున్నారు. ఒకప్పుడు ఎరువు ఒక బస్తా ఇసుగా కొనాలంటే లైన్లో పడి చెప్పులు పెట్టి పోతుంది రైతులు. అది తీరింది. అది కాకుండా ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ 10 ఇళ్ళు ఉన్నాయంటే అక్కడ 20 బస్తాలు ఉంటాయి. ప్రతి ఇల్లు ఉన్నాయంటే దొరుకుతాయి. అంత ఇది చేసిన మన సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కరెంట్ ఇస్తే 1 ఎకరా పారుతుందని అన్నాడు. మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు సరిపోతుందని అన్నాడు. అది కాకుండా ఆయన పెన్షన్ అంటాడు. వాళ్ళ పార్టీ నుంచి రైతు బంధు ఎక్క ఇస్తామంటారు. ఎన్ని చూట మాట్లాడతారయ్యా, అన్ని చూట మాట్లాడి ఏదో ఒక విధంగా అధికారం రావాలని చెప్పి చూట మాట్లాడితే చాలా రోజులు నడవదని ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మేటాక లేరు. ఇప్పటికైనా మంచి తెలివితోనే మాట్లాడండి. రైతులను అవమానపరిస్తే రైతులు ఊరుకుంటలేరు. రైతులు అనుకుంటే తొక్కితే మీరు పాతాళం పోతారని చెప్పి ఈ సభా వేదిక నుంచి కోరుకుంటున్నా. ఇంతవరకు రైతులకు ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరు రైతుల గురించి పట్టించుకునే నాదులు లేకుండే ఈరోజు కేసీఆర్ గారు రైతులకు ఎన్నో ఉచితంగా అందిస్తున్నారు. ఒకప్పుడు ఎరువు ఒక బస్తా ఇసుగా కొనాలంటే లైన్లో పడి చెప్పులు పెట్టి పోతుంది రైతులు. అది తీరింది. అది కాకుండా ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ 10 ఇళ్ళు ఉన్నాయంటే అక్కడ 20 బస్తాలు ఉంటాయి. ప్రతి ఇల్లు ఉన్నాయంటే దొరుకుతాయి. అంత ఇది చేసిన మన సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఇదే సవాల్ వేస్తున్నా.
కాబట్టి ఇంతటితో రేవంత్ రెడ్డి